ఇంకా గ్రామంలో ఒక స్టోర్ రూమ్ అయితే 1991 నుంచి 2001 వరకు ఉగాదికి సంక్రాంతికి ఇట్లా పండుగల పూట పెంచిన నలాలు అలా ఉన్నాయి. అలాంటి వ్యక్తి జేసీ సోదరులను విమర్శించే స్థాయి కాదని ఒక గవర్నమెంట్ ఆర్ఎఫ్డిఎస్లో ఒక 14 లక్షలు ఒక వరకు 8 లక్షలు ఒక వరకు సొంత తోడు ఉపయోగించుకుంటారు. గవర్నమెంట్ ప్రజల కోసం మంచినీటి కోసం వేసిన బోరు నీళ్లు ప్రజలకు దాహార్తి తీర్చేదానికి లేకుండా సొంత తోటకు ఉపయోగించి నీ స్వలాభానికి పాటుపడేవాడివి నువ్వు ఒక నాయకుడిని. అదే ప్రజలు మాకు మంచినీళ్ళు లేవు తాగేదానికి అని వచ్చి ప్రభాకరన్ చిన్నంపల్లె గ్రామస్తులు సందర్శించి ఆయన ఈ విధంగా నీళ్ళు లేక చాలా అల్లాడుతున్న ప్రజలంటే సొంత నిధులతో 5 లక్షల వరకు డబ్బు ఖర్చు పెట్టి నీళ్లు పైప్ లైన్ వేసి నీళ్లు అందరికీ అందుబాటు రేపొచ్చేటట్టు చేసిన నాయకుడు మా నాయకుడు జేసీ సోదరుల మనస్వభావం అలాంటిది. మీది పాయకాన్ దొడ్లక నుండి గ్రామస్తుల ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, పాయకాన్ దొడ్లు, గుళ్ళ డబ్బులు ఏదైనా కానీ ప్రజలకు వచ్చిన ఇళ్ళ కొడుక బిల్లును దారేసుకుని చేసినవి గత కాలం నుండి ఎంతో కాలం నుండి నీకు అడ్డు లేకుండా గ్రామంలో ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు బుద్ధి వచ్చినట్లు చేయించినా కూడా కరువు పని చేయించేది ఎక్కడ చేయించావు? కరువు పని నీ తోటల్లో చేయించుకుంటావు. నీ తోటల్లో చేయించుకొని అదే కూలోళ్ళు నీ తోటల్లో చేయించుకొని నీ సొంత పనులు చేసుకొని నువ్వు బిల్లులు డ్రా చేసుకుంటావు. ఎందుకంటే నీకు కావాల్సినవని నీకు అనుకూలమైన పెట్టుకొని వాని ద్వారా నీ బుద్ధి పుట్టినట్లు పనులు ఎక్కడంటే అక్కడ చేయించి నువ్వు బిల్లులు డ్రా చేసుకుంటావు. ఇంతవరకు లక్షల సొమ్ము ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి నువ్వు ఆ సొమ్ముకు పాల్పడి నువ్వు ప్రజలను యాటికంటే వాటికి పీడించి ప్రజల సొమ్ము కాజేసావని నువ్వు. మా జేసీ సోదరులు అలాంటి వాళ్ళు ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినా ప్రజలకు సాయం చేయడం, ఒక గుడి గోపురాల కంటే ఎంతో సాయం చేసి ఎన్నోసార్లు లక్షలు ఖర్చు పెట్టి నువ్వు మీ మండలంలోనే నీకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో కొడవన్లపల్లె పెద్ద